మీకు చూపించబోతున్నాను మసాలా పులగము. ఇది రుచికి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇందులో నేను 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. దీన్ని వాటర్లో 2 టైమ్స్ వాష్ చేయాలి. ఒక కప్పుకి 1/2 కప్పు నల్ల పెసరబ్యాళ్ళు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వేసుకుంటే వీటిని యూజ్ చేస్తున్నాను. వీటిని ప్యాన్ హీట్ ఎక్కాక కాస్త దూరగా వేయించాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని వేయించిస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, కొంచెం స్లైట్గా రెడ్డిష్ అయినాయి, కొంచెం స్మెల్ కూడా వస్తుంది. సో దీనిని బౌల్లోకి తీసుకుందాం. వీటిలో కొంచెం వాటర్ పోసేసుకొని ఒక 15 మినిట్స్ నాననివ్వాలి. రైస్ కూడా సోక్ చేసుకుంటున్నాం కదా, రెండింటిని ఒక 15 మినిట్స్ సోక్ చేసి పెట్టాలి వాటర్లో. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. 1 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, కొంచెం జీడిపప్పు, 2 లేదా 3 నిలువుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 రెడ్ చిల్లీ, 2 అల్లం రెబ్బలు వాడుతున్నాను, కొంచెం కరివేపాకు, ఇక్కడ 2 లేదా 1 చెక్క. ఫస్ట్ మనము ఇందులో కొంచెం ఉల్లిపాయలు తీసుకొని వీటిని మిక్సీ చేసుకోవాలి. ఉల్లిపాయలు, అల్లము, చెక్క. దీన్ని మరీ స్మూత్గా చేసుకోవద్దండి, ఇలా కొంచెము చేసుకుంటే బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, తర్వాత మిక్సీ పేస్ట్ చేసుకున్న వాటిని వేసేసి ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి. వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ బేడలు తీసుకున్నానండి. దీనికి మీరు 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలా. దీన్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో. 2 విజిల్స్ అయినట్లున్నాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామా. అయ్యో, చూసారు కదా, ఎంతో పొడి పొడిగా చక్కగా అయింది రైస్.